ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్లో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది ధర్నా చేపట్టారు. 4 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్లో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది ధర్నా చేపట్టారు. 4 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తమ సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని వెల్లడించారు. కార్మికులకి జీతాలు ఇవ్వలేని కాంట్రాక్ట్ టెండర్ని వెంటనే నెలెళ్ళి 4వ నెల పిల్లలు అన్నం లేక ఏం లేక నడుచుకుంటూ పోయి వస్తున్నారు పోతున్నారు. జీతాలు లేవని ఉత్త బొచ్చలు వేసుకొని వస్తున్నారు. ఆ వంట వండటం కూడా అన్నం అడిగినా వాళ్ళు కూడా పెట్టట్లేదు. మాకు అన్నం లేదు పోండి అని అంటున్నారు. వాళ్ళు భర్తలతో తిప్పలు పడుకుంటూ ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ వస్తున్నారు. మేమందరం అలాగే వస్తున్నాం. మా కొడుకులు కోడళ్ళు అన్నాలు పెట్టట్లే, మాకు ఏం లేదు. అసలు ఈ కిరాయిలు ఉన్న వాళ్ళం సామాన్లన్నీ తీసి బయట పడేస్తున్నారు. ఆ బయట పడేయటం వల్ల ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ వస్తాను. వెనక్కి ముందుకు వచ్చేసే మీరు ఉద్యోగం చేయబాకని మీకు డ్యూటీలు లేవు వెళ్ళిపోండి అని సూపర్వైజర్లు అంటున్నారు. అట్ట మేము వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. ఇక ఒక అడుగు లేట్ వచ్చినా చేసినా కూడా పని చేయకపోయినా ఇబ్బంది పెడుతున్నారు. మీరు తినపోండి, మాకు బాత్రూమ్లు అడగాల్సిందే, మాకు పని చేయాల్సిందే అంటున్నారు. శుభ్రంగా పని చేస్తుంటే వాళ్ళు బాగా అవార్డులు రివార్డులు వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకొని మమ్మల్ని కొత్త ఎండ పెడుతున్నారు. ఎండుకుంటే మీరు తిండి లేకపోయినా కూడా మీరు మాకు పని చేయాల్సిందే. చేయలేకపోతే వెళ్ళిపో, మీకు ఉద్యోగం లేదు వెళ్ళిపోయి పో, చొక్కా ఇచ్చేసి అది అటు పెట్టేసి వెళ్ళిపోండి. మీరు ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మేము ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ వస్తున్నాం. మాకు అన్నమయ్యా అంటే ఛార్జీలకు డబ్బు లేక నడుచుకుంటూ పోతున్నాం. 100 రూపాయలు 50 రూపాయలు ఛార్జీల మీదైనా. ఇప్పుడు 3 నెలలు వెళ్ళి 4వ నెల జీతాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము లేచేదే లేదు. దగ్గ పొరుగా మేము ధర్నా చేసేదే. అసలు లేవని కూడా లేవు. అది 3 నెలలు వెళ్ళి 4వ నెల పిల్లలు అన్నం లేక ఏం లేక నడుచుకుంటూ పోయి వస్తున్నారు పోతున్నారు. జీతాలు లేవని ఉత్త బొచ్చలు వేసుకొని వస్తున్నారు. ఆ వంట వండటం కూడా అన్నం అడిగినా వాళ్ళు కూడా పెట్టట్లేదు. మాకు అన్నం లేదు పోండి అని అంటున్నారు. వాళ్ళు భర్తలతో తిప్పలు పడుకుంటూ ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ వస్తున్నారు.